హాయ్. మన శరీరం ఒక ఆలయం అయితే, మన మనసులో అందులో దైవం. మన బాడీ మన టెంపుల్ అయితే, మన సోల్ దాంట్లో ఉన్న డివైన్. మంచి శరీరానికి ఏం చేస్తాం చెప్పండి? జంక్ ఫుడ్ దూరంగా ఉండాలి. రైట్? అడ్డమైన గడ్డి బాడీకి పెట్టకూడదు. అదే మరి మనసు శాంతిగా ఉండాలి. మనసుకేం అవసరం? అనవసరం డ్రామాలు దూరం పెట్టాలి, నెగటివిటీని దూరం పెట్టాలి, నెగెటివ్ టాపిక్‌ని దూరం పెట్టాలి, నెగెటివ్ మనుషులు దూరం పెట్టాలి. అసలు నెగటివిటీకి దూరంగా ఉండాలి. అవునా? శరీరానికి విశ్రాంతి అవసరం. అది ఎప్పుడు ఫస్ట్ కోరుకుంటుంది. రైట్? మన మనసుకి శాంతి, పీస్, సానుకూలం, నిశ్శబ్దం, సైలెన్స్, పీస్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటాం. అవునా కాదా? శరీరాన్ని బలంగా చేసేది, దృఢంగా చేసేదంటే కష్టపడితే దాంట్లోంచి రిలీజ్ అయ్యి చెమట. వేస్ట్ అంతా బయటికెళ్ళిపోవాలి. రైట్? మరి మన మనసు బలంగా ఉండాలంటే నెగెటివ్ ఆలోచనలు వదిలిపెట్టాలి. నెగెటివ్ పీపుల్‌కి దూరంగా ఉండాలి. నెగెటివ్ సిట్యుయేషన్‌కి దూరంగా, నెగెటివ్ వర్డ్స్‌కి దూరంగా ఉండాలి. పాజిటివిటీతో మైండ్‌ని పీస్‌ఫుల్‌గా ఉంచాలి. శరీరం మన ఆత్మకు ఆలయం. మనసు ఆ ఆత్మకి ద్వారం. ఈ రెండిటిని మనం ఎంత పవిత్రంగా ఉంచగలిగితే, మనం అంతా ఈజీగా ఆ యూనివర్స్‌కి, డివైన్‌కి కనెక్ట్ అయ్యి, మన లైఫ్‌ని అబండెంట్‌గా మనం మార్చుకోవచ్చు. పీస్‌ఫుల్‌గా మార్చుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మన లైఫ్‌ని మార్చుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. పాటించండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే యెస్ కింద కామెంట్ చేయండి. మై బాడీ ఈస్ మై టెంపుల్. టెంపుల్ అని కామెంట్ చేయండి. ఇంకెన్నో విషయాలు నేర్చుకోవడానికి, ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి, మిమ్మల్ని మీరు రిచ్‌గా మార్చుకుంటాక యూనివర్స్ కరెంట్ వాటర్‌కి లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్‌కి వచ్చేయండి. కలిసి ట్రావెల్ చేద్దాం. మీ లైఫ్‌లో సక్సెస్, మనీ ఎంత ఈజీగా మీరు సాధించుకోవచ్చో, మీరు ఒకరికి ఇన్స్పిరేషన్‌గా ఎలా బతకచ్చో నేను మీకు చూపిస్తాను. డిలే చేయకండి, ఎక్కువ ఆలోచించకండి. వెబినార్స్‌కి రండి, లింక్స్ క్లిక్ చేసి కలుద్దాం. సీ యూ ఇన్ వెబినార్స్. థాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్.